హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం ఈ వీడియోలో నీ పెయిన్ రిలీఫ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ కి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి, లిగమెంట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి, మళ్ళీ మామూలుగా నీ స్ట్రైన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఈ ఎక్సర్సైజ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కానీ మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నీ పెయిన్ ముఖ్యంగా రావడానికి కారణం వచ్చేసి మన జాయింట్ స్పేసెస్ అనేది దగ్గర రావడం జరుగుతుంది. సో దానివల్ల సరౌండింగ్స్ ఉన్న లిగమెంట్స్, అలాగే మెనిస్కస్, అలాగే మజిల్ స్ట్రక్చర్ అన్ని ఎఫెక్ట్ అవ్వడం జరుగుతాయి. వాటి వల్ల స్వెల్లింగ్ కూడా ఉంటుంది. సో వాటిని తగ్గించుకోవడం కోసం మనం స్ట్రెంథనింగ్ అలాగే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను క్లియర్ గా మీకు స్ట్రెచింగ్స్ అలాగే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం స్ట్రెచింగ్స్ గురించి తెలుసుకుందాం. స్ట్రెచింగ్ లో వచ్చేసి ఫస్ట్ ఎక్సర్సైజ్ హీల్ అండ్ కాఫ్ స్ట్రెచ్ అన్నమాట. సో దీనికి మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ ఇట్లా ప్యారల్ వాల్ దగ్గర నిలబడి మనం ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉంటుందా, ఏదైతే అన్ఎఫెక్టెడ్ ఉందో అది ముందరికి పెట్టేసి మనం జస్ట్ మన బోత్ హ్యాండ్స్ ని ఇలా ప్లేస్ చేసేసి మనం ముందుకి ఇలా వెళ్ళాలన్నమాట. సో ముందుకి వెళ్ళి ఒక 5 seconds or 10 seconds హోల్డ్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలి. ఇట్లా మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావాలి. అంటే 10 or 5 seconds హోల్డ్ చేయాలన్నమాట. సో ఇలా హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన హ్యామ్స్ట్రింగ్ దగ్గర అలాగే మన కాఫ్ మజిల్ దగ్గర మనకి స్ట్రెచ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. 5 or 10 seconds హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్వాడ్రిసిప్ స్ట్రెచ్ అన్నమాట. సో దీనికి మీరు చేయాల్సింది సింపుల్ థింగ్, జస్ట్ ఇలా స్ట్రైట్ గా నిలబడాలి. ఇలా నిలబడి మీకు రైట్ ఎఫెక్ట్ ఉంటే జస్ట్ నీ అనేది ఫోల్డ్ చేయాలి. జస్ట్ మన రైట్ హ్యాండ్ తో దీన్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ అగైన్ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. సో ఇలా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. 5 or 10 seconds హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో దీనికి మీరు చేయాల్సింది సింపుల్ థింగ్. సో ఇలా బెడ్ మీద కూర్చొని మీరు ఇలా సైడ్ కి పడుకోవాలన్నమాట. సో సైడ్ కాదు, స్ట్రైట్ కి పడుకోవాలి. పడుకున్న తర్వాత మన లెగ్ ఇది ఎఫెక్ట్ ఉంది కదా, సో దీన్ని మనం స్ట్రైట్ గా లిఫ్ట్ చేసి మన బోత్ హ్యాండ్స్ తో మన సైడ్ కి లాక్కోవాలి. ఇలా లాక్కొని 1 2 3 4 5 అగైన్ మళ్ళీ కిందికి, అగైన్ మళ్ళీ లిఫ్ట్ చేయాలి. మళ్ళీ మన బోత్ హ్యాండ్స్ తో దీన్ని హ్యామ్స్ట్రింగ్ పట్టుకోవాలి, మన వైపుకి లాక్కోవాలి. మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ అగైన్ కిందికి. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు 20 రిపిటేషన్స్ చేయాలి. 5 or 10 seconds హోల్డ్ చేయాలన్నమాట. సో వీటితో మీకు స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మీకు నేను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పడం జరుగుతుంది. స్ట్రెంథనింగ్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హాఫ్ స్క్వాట్స్ అన్నమాట. సో దీనికి చేయాల్సింది మీరు సింపుల్ గా, సో మీరు ఇలా నిలబడి చూస్తున్నారు కదా, సో ఇలా నిలబడి జస్ట్ బోత్ హ్యాండ్స్ ని ఇట్లా స్ట్రైట్ చేసి జస్ట్ కిందికి ఇట్లా హాఫ్ స్ట్రెచ్ 1 2 3 4 5 అగైన్ అప్, మళ్ళీ కిందికి 1 2 3 4 5 అగైన్ అప్, 1 2 3 4 5 అగైన్ అప్. ఇలా మీరు 20 రిపిటేషన్స్ చేయాలి. కుదిరితే మీరు 5 to 10 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. 10 seconds అంటే 10 కౌంట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రెంథనింగ్ లో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాల్ఫ్ రైజింగ్ అన్నమాట. సో మీరు మన కాల్ని గమనించవచ్చు. సో సింపుల్, మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు ఫింగర్ మీద నిలబడాలన్నమాట. సో ఇలా ఇలా నిలబడి 1 2 3 4 5 మళ్ళీ రిలాక్స్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలాక్స్. మీకు నేను సైడ్ యాంగిల్ లో చూపిస్తాను. ఏం లేదు, సింపుల్ ఇలా 1 2 3 4 5 మళ్ళీ కిందికి, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ కిందికి. సో ఇలా చేయడం వల్ల మీకు
ఈ కాఫ్ మజిల్ అనేది స్ట్రెంగ్త్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. 5 to 10 seconds హోల్డ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ లో థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రైట్ లెగ్ రైజింగ్. సో దీనికి మీరు చేయాల్సింది సింపుల్ థింగ్, బెడ్ మీద ఇలా స్ట్రైట్ గా పడుకోవాలి. పడుకున్న తర్వాత ఇట్లా కాళ్ళని స్ట్రైట్ గా పైకి లేపాలి, మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి. ఇలా పైకి లేపినప్పుడు 10 seconds హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ కిందకి, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ కిందకి. సో ఇలా మీరు 20 రిపిటేషన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏ లెగ్ చేస్తారంటే ఎఫెక్ట్ అయిన లెగ్, మీకు రైట్ లెగ్ లో పెయిన్ ఉంటే, నీ పెయిన్ లో ఉంటే రైట్ లెగ్ తోనే చేయాలి. నీలో పెయిన్ ఉంటే అంటే నీ లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంటే లెఫ్ట్ సైడ్ తోనే చేయాలి. బోత్ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకు నీ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మీరు సింపుల్ గా ఇలా చైర్ లో కూర్చోవాలి. కంప్లీట్ బ్యాక్ అనేది చైర్ కి ఇట్లా కంప్లీట్ గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు లెఫ్ట్ లెగ్ నీ ప్రాబ్లం ఉందంటే సో మీరు టోటల్ గా ఇలా ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసి 5 seconds హోల్డ్. 1 2 3 4 5. అగైన్ కిందికి, మళ్ళీ అగైన్ 1 2 3 4 5. మళ్ళీ కిందికి, మళ్ళీ అగైన్ 1 2 3 4 5. మళ్ళీ కిందికి. సో అప్పుడు రైట్ లెగ్ ప్రాబ్లం ఉందో రైట్ లెగ్ ని 1 2 3 4 5. అగైన్ కిందికి, 1 2 3 4 5. అగైన్ కిందికి. సో ఇలా మీరు 10 or 5 seconds ని హోల్డ్ చేయాలా. 10 to 20 రిపిటేషన్స్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజెస్ అనేది మీరు అర్లీ మార్నింగ్ లేవగానే మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.